సరే పొత్తుల గురించి క్వశ్చన్ స్టార్టింగ్ శ్రీనివాస్ చౌదరి గారు లేట్ ఆంధ్రప్రదేశ్ దేశంలో విశాల ప్రయోజనాలు అమిత్ షా గారు ప్రకటించారు. ఎటువంటి మిత్రులు వచ్చినా మేము మాతో కలిసి వెళ్ళే వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళందరినీ మేము కలుపుకుని పోతామని మేము చెప్పాము. అందులో చిన్న తమిళనాడులో ముందుకెళ్తుంటే దాడిపోయి చిన్న చిన్న తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి ఉంది. తెలంగాణలో మేము 9-10 సీట్లు తెచ్చుకుంటున్నాము. నార్త్ లో ఏమన్నా 1-10-15 ఏమైనా తగ్గినా కానీ దానికి బంపర్ గా ఇంటూ 10 వేసుకుని 100 సీట్లు ఎక్స్ట్రా సాధించుకుంటున్నాం. అది నార్త్ లో అయితేనేమి సౌత్ లో అయితేనేమి. నార్త్ ఈస్ట్ లో ఉన్న 26 సీట్లు మొత్తం మేమే కొట్టబోతున్నాం. ఏమన్నా 1-6 పోతే తెలుసా తప్పితే ఇవన్నీ వినకుండా మీరు ఊరికే మళ్ళీ వచ్చి పొత్తులు గిత్తులని మాట్లాడతారేంటండి. మేమన్నా పొత్తులు లేవు, పొత్తులు మాకు వద్దని మేము అంటున్నావా? మీరు అంటున్నారు మాకు వద్దని. మీరు మమ్మల్ని మేము వద్దన్నాం. బొమ్మలు పట్టుకెళ్ళారు, సాల్వాలు కట్టారు, మేము వద్దన్నాం. అయినా సరే ఎంట పడ్డారు. కిందకి ఏమవుతుంది? చివరికి ఏమవుతుంది? కింద పడుతున్నారు. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి. అంటే నేను ఇందా నుంచి ఇప్పుడు శివపార్తి గారు అన్నట్టు అదేదో ప్రెడిక్షన్ కాదు, మనం కొంచెం రియలిస్టిక్గా మాట్లాడుకుందాం. రియలిస్టిక్గా మాట్లాడుకున్నప్పుడు ఢిల్లీ నుంచి వస్తున్న ఇండికేషన్స్ మీదే మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఎన్డీఏ అది బీజేపీ సంఖ్యాబలం తగ్గటం అనేది ఏదో బీజేపీని బీలిటిల్ చేయటం కాదు. సహజంగా 10 ఏళ్ల తర్వాత వచ్చే ఒక వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ ఇలాంటివన్నీ కూడా అక్కడ పనిచేస్తున్నాయి కాబట్టి తగ్గుతున్నాయి. ఆ తగ్గేదాన్ని ఈయన పూడుస్తున్నారు, ఈయన సపోర్ట్ చేస్తున్నారు. ఇంటర్న్ ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి చంద్రబాబు మాట్లాడతారు. బీజేపీ వాళ్ళకేమో చంద్రబాబు గారి అవసరం ఉంటుంది కానీ ఆయన గురించి గొప్పగా మాట్లాడకూడదు, తట్టుకోలేరు బీజేపీ వాళ్ళు. అవునా కదా? నేను చెప్పాను కదా సార్, ఈ రాష్ట్రానికి ఆయన అవసరం ఉంది. ఇక్కడ క్యాపిటల్ కట్టాలి, ఇక్కడ సార్ అసలు అమ్మా చౌదరి గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం అండి. మొన్నటి వరకు మోడీ గారు దేవుడిగా పొగిడి 24 గంటలు తిరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ అప్పుడే ఆయన శత్రువు అయిపోయాడు. ఈరోజు నేను అన్నట్టు దేశవ్యాప్తంగా ఇబ్బంది కలిగి ఎక్కడైనా మనకు మైనస్ అయితే అది దక్షిణ భారతదేశంలో కవర్ చేసుకోవడం తప్పేం కాదు. అది వ్యూహాల్లో ఎత్తుగడలో భాగంగా బీజేపీ చేస్తున్న రాజకీయ ఎన్నికల్లో భాగంగా అప్డేట్ కావడం. రెండు, మీరు బాబుగా నిజంగానే అయ్యారనుకోండి అదృష్టం, ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ఆల్రెడీ 2 నెలల్లో పూర్తి చేస్తానేమో పోలవరం అని చెప్పింది మనిషా గారు. గుర్తి అమరావతి కట్టుబడున్నామని చెప్పి మోడీ గారు అన్నారు. సో మాకు రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఆశించడం తప్పేం కాదు. జనసేన రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకులు కూడా రాష్ట్ర అవసరాలకి మీ పార్టీ కూటమిగా ఏర్పడి దుర్మార్గ విపత్తాన్ని తెచ్చాలని చూస్తున్నాం. అలా 5 ఏళ్ళు విధ్వంసం చేశారు, మళ్ళీ పోతూ కూడా విధ్వంసం చేస్తున్నారు. ఈ విధ్వంస పార్టీని ముందు భూస్థాపితం చేయాలని కలిసాం. ఖచ్చితంగా మా ఆశయం నెరవేరుతా ఉంది. నేను అన్నట్టు మబ్బులో నీళ్లు చూసి మొదలో నీళ్ళు కింద పోసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో ప్రమాణం చేస్తారని చెప్పి ఇటు ఉండే నీళ్లు కింద పోసుకున్నారు. ఇప్పుడు ఇంకా పోయి లాస్ట్ లో పరిస్థితి ఏంటంటే మీరు అన్నట్టు చివరికి ఊర్లోకి వెళ్ళి కుక్కలాడడం చేసినట్టు సైలెంట్ కూడా అయిపోతారు. ఈ పరిణామాలు చూస్తుంటే మీరు 4 తర్వాత విధ్వంసకులు పక్కన పెట్టిన ఎన్డీఏ కూటమి 100% సక్సెస్ఫుల్ గా గవర్నమెంట్ ఫామ్ చేసిన నమ్మకం పూర్తిగా ప్రజలిస్తున్నారు. మోడీ గారి పరిపాలన అలాగే ఎన్డీ కుటుంబ సహకారంతో ఖచ్చితంగా బాబు గారు నిజంగా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా ట్రబుల్ షూటర్ అవుతారు. ఆయన 100% వాళ్ళు సపోర్ట్ నిలబడి పార్టీని అలాగే కుటుంబం నిలబెట్టడంలో ఆయన చిత్తశుద్ధిగా పనిచేస్తారు. 2, ఓటమికి వెళ్తున్నామనే అవగాహన కూడా బీజేపీ వాళ్ళకి లేదండి. 100% వాళ్ళు ప్రశ్నలో ఉన్నారు. ఎక్కడైనా ఓటీఆర్ వచ్చాం కానీ భారీగా 250-200 వచ్చే పరిస్థితి లేదు. మీరు మీ అంచనా ప్రకారమే
ఏదో కొన్ని వాళ్ళు ఇప్పుడు లడాక్, కాశ్మీర్ T70 ఆర్టికల్ వచ్చిన తర్వాత కొన్ని స్టేట్స్ లో ఎలక్షన్ కూడా జరిగాయి. అక్కడ కూడా వాళ్ళకి ప్లస్ గానే కనబడతా ఉంది. మీరే చూశారు కదా, నేను కూడా ఒక సర్వేలు చూశాను. ఇవన్నీ చూస్తే ఎన్డీఏ కూడా బలంగానే ఉంది. మీరు కొంత ఇబ్బంది కలిగితే 100% బాబు గారు నిలబడతారన్న విషయం పైన ఆ నమ్మకం వాళ్ళకి కలిగింది. బాబు గారు కూడా పిలిచారు, మాట్లాడుతున్నారు. రేపు 20న హైదరాబాద్కి వస్తున్నారు సార్ కూడా. ఈ వ్యవహారాలను గమనించిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించుకొని ఇంకెళ్ళిపోవడమే తప్ప ఇంక వేరే మార్గం లేదు. కాబట్టి వాళ్ళు క్యాడర్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని, పార్టీని కాపాడుకోవడం కోసం మేకపోతు కాపీలను ప్రదర్శిస్తున్నారు. తద్వారా ఏంటంటే కొంత అనుభవైన వాళ్ళు, తెలివైన వాళ్ళు, రాజకీయ విశ్లేషకులు ముక్కును వేలేసుకుని నవ్వుకుంటున్నారు. ఇదేంటిది ఎప్పుడో రిజల్ట్ వస్తుంది, ఇప్పటి నుంచి వీళ్ళు బయలుదేరేస్తున్నారు, తండపడి చదువుకోనంటే అది కొంచెం బాధ కలిగించే అంశం. ఇవన్నీ కూడా గమనించిన తర్వాత బాబు గారి పాత్ర బాబు నిర్వహిస్తారు. నేను అన్నట్టు రాష్ట్రానికి ప్రయాణాల కోసం ఏవైతే కట్టుబడి ఉన్నారో మోడీ గారితో పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాలు మాట్లాడారు. బాబు గారు మళ్ళా రీసెంట్ గా చెప్పారు. ఈ మధ్య కూటమి సమన్వయ కమిటీ మీటింగ్ లో కూడా రాష్ట్ర ప్రయాణాల కోసం ఏమేం కావాలని, ఏమేమి అడగాలని పైన కూడా స్పెసిఫిక్ గా ఉమ్మడి అజెండా ఉంది. దాని ప్రకారం మూడు పార్టీలు కలిసి రాష్ట్రంలో, దేశంలో పరిపాలన, సుభిక్షమైన పరిపాలన, వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీంట్లో మాకు ఎటువంటి అనుమానం లేదు. ఇంకా జరిగిపోయే పరిణామాలు, జరిగిన గాయాలన్నింటికి కూడా ఇంకా చికిత్స చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొత్తం రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి, దానికి నిధులు కావాలి, పోలవరం పూర్తి చేసుకోవాలి, అనేక అంశాలపైన ఇండస్ట్రీస్ డెవలప్మెంట్స్ కానీ అంశాలపైన కూడా డిస్కస్ చేయాలి. వేణుగోపాల్ గారు ఫైనల్ గా చెప్పండి, మీ వైలెన్స్ ని ఆయన విజన్ తోటి కౌంటర్ చేయడానికి వస్తున్నాడు, మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? సార్, చంద్రబాబు నాయుడు దగ్గర విజన్ ఉంది. అవకాశవాద రాజకీయం చేసే విజన్ తప్ప ఇంకేమీ లేదు. ఆయనకు అవసరమైతే పొత్తులు పెట్టుకుంటాడు, ఆయన అవసరం తీస్తే వాళ్ళకి ఒక వెన్నుపోటు కూడా వస్తాడు. ఇది తప్ప ఆయనకి ఏం నాలెడ్జ్ ఉంది సార్? వాళ్ళకి అవసరమైతే వాళ్ళకి పొత్తులు పెట్టుకుంటారు, వాళ్ళ అవసరమైతే వాళ్ళకి విజను, వాళ్ళకు ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారా వీళ్ళు? చంద్రబాబు నాయుడు ఆయనకు అవసరమైతే కాళ్ళు కాచుకుంటాడు, అవసరం గుర్తుపట్టుకునే రకం ఆయన. ఆయనకు ఒక విజన, ఆ విజన్ అయింది అదే. ఉదయించే సూర్యుడినైనా సరే ఆపలేరు వీళ్ళు. అదే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు